బీబీజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు వికసిత్ భారత్ జీ రామ్జీ అర్థం చేసుకోవడానికి మీరు ఒక చిన్న ఉదాహరణ. యూపీ హయాంలో ఎంఎన్ఆర్ఈజీఎస్, ఎన్డీఏలో హయాంలో ఉన్నటువంటి మీకు ఒక చిన్న తేడా కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంశంలో నేను మీకు చిన్న తేడా చెప్తాను. యూపీ హయాంలో 10 సంవత్సరాల్లో 1660 కోట్ల పని దినాల కల్పన జరిగితే ఎన్డీఏ హయాంలో ఈ 11 సంవత్సరాల్లో 3210 కోట్ల పని దినాలు, అంటే దాదాపు రెండంతల పని దినాలని పెంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మీరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన చరిత్ర ఉన్నది. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఆహర్నిశలు కృషి చేసి వారి సంక్షేమం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ మీద అపోలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యూపీఏ హయాంలో కేవలం 153 లక్షల పనులు మాత్రమే పూర్తయితే ఎన్డీఏ హయాంలో 862 లక్షల పనులు పూర్తయినాయి. యూపీ హయాంలో 2,13,220 కోట్ల విలువ గల కేంద్ర నిధులు విడుదల చేస్తే ఎన్డీఏ హయాంలో 8,53,810 కోట్ల కేంద్ర నిధులు విడుదల చేసి యూపీఏ ప్రభుత్వానికన్నా 4 రెట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేసి విడుదల చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు 100 రోజుల పనిదినాలని 125 రోజుల పనిదినాలు కల్పించి రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కార్మికుల కోసం 25 దినాలు పెంచితే వీళ్ళ కడుపు నొప్పి వస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, గతంలో మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి మేము 60 దినాలు కూడా పని దినాలు కల్పించలేకపోతున్నామని. అదే చట్టంలో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ రోజు ప్రతి రైతు కూలీకి, ఉపాధి హామీ రైతుకి, ఉపాధి హామీ కూలీకి 125 రోజుల పని దినాలు కల్పించడం తప్పనిసరి. కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా ఖచ్చితంగా 125 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీరికి బాధ అవుతా ఉన్నది. 125 రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం పని దినం కల్పించకుంటే ఖచ్చితంగా వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో పెట్టినందుకు వీరికి బాధ అవుతా ఉంది. తద్వారా మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా వచ్చేటువంటి నిధులతోటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అనేకమైనటువంటి గ్రామ అభివృద్ధి కోసం పనులు చేపట్టడానికి ఆ చట్టంలో పొందుపరిచారు. దాన్ని కేంద్రం కాదు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి నిర్ణయించి ఆ గ్రామంలో ఏ పనులు కావాలా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఆ పనులు నిర్వహించే విధంగా గ్రామ సభ నిర్ణయించే పనులు చేపట్టేటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గోబెల్స్ ప్రచారంలో దిట్ట. ఆ రోజు అట్లనే 400 సీట్లు వస్తే రాజ్యాంగ